ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చిట్యాల బీజేపీ మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు. ఈ మేరకు చిట్యాల మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ఇతర దేశాల నుండి వచ్చే చొరబాటుదారులను ఏరివేసేందుకు, అలాగే డబుల్ ఓట్లను తొలగించడంతో పాటు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించాలనే ఉద్దేశంతో చేపడుతున్న ఎస్ఐఆర్ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తీసుకొచ్చినటువంటి దేశవ్యాప్తంగా కూడా చొరబాటుదారులు, అదేవిధంగా డబ్బులు అంటే ఓటర్లు ఉన్నాయనే ఉద్దేశంతో ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అనే దాన్ని తీసుకొచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క వడపోత ఏదైతే ఓటర్ వడపోత చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా గత నెల రోజుల క్రితం ఈసీ తీసుకొచ్చింది. దానిలో భాగంగా ప్రతి ఒక్క ఓటరు కూడా డబ్బులు ఉన్నటువంటి ఓటర్ కానీ లేదా చనిపోయినటువంటి ఓటర్ కానీ ఎవరున్నా కూడా కొత్తగా అర్హులైతే ఎవరైతే 18 ఏళ్ళు నిండి ఎవరు ఉంటారో ఈ యొక్క ఎస్ఐఆర్ను తప్పకుండా వినియోగించుకోవాలి. అదేవిధంగా దీన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఏదైతే 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు కనుక ఈ ఎస్ఐఆర్లో కనుక వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క బిఎల్ఓలు ఇచ్చినటువంటి ఆ పేపర్ను నింపించకపోతే మాత్రం మన యొక్క ఓటు హక్కును, భారత పౌరసత్వాన్ని కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు కూడా మనం కోల్పోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఓటు హక్కు ఎవరెవరికి అయితే ఉన్నదో ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకొని వారి యొక్క విలేజ్లలో అయితేనేమి ఎక్కడైతే వాళ్ళు నివాసం ఉంటున్నారో వారందరూ కూడా దేశంలో ఎక్కడున్నా కూడా ఒకే ఓటు అనేది ఈ యొక్క ఈసీ తీసుకురావడం జరిగింది. దాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. లేదంటే మాత్రం మనం భారీగా నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మనకు తెలిసిన వాళ్ళకు కూడా మనం తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త పైన ఉన్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఎవరెవరైతే ఇప్పటి వరకు ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ నింపలేదో వారందరి కూడా మనం తీసుకొని ఎక్కడెక్కడైతే వారు తీసుకొని ఏడల ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమాచారం ఇచ్చి ఆ యొక్క ఫామ్స్ కూడా నింపించాలని చెప్పేసి కూడా మేము ఈరోజు తెలియడం జరుగుతుంది.